శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ఆత్మబంధులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 514వ భాగం. వశిష్ఠ మహాదేవుడు రాముల వారితో చెప్తున్నాడు, రామా ఒక్క విషయం చెప్తా విను. ఇంద్రియాలు విషయాల పట్ల ప్రవర్తించిన ప్రమాదమేమీ లేదు అంటున్నాడు. అంటే ఏంటి? ఈ ఇంద్రియాలు విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు, అర్థమైందా? ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో ఈ పాంచభౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయాలతో, వీటిని విషయాలు అంటాం, విషయాలతో అవి కాంటాక్ట్ అయినా ప్రవర్తించినా సరే ప్రమాదమేమి లేదు అంటాడు. ఎప్పుడు ప్రమాదం లేదు? ఎటువంటి మనసు చేసేటువంటి మనసు ఎటువంటి కర్మ చేస్తే అది బంధించదు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఏ రకమైన మనసుతో కర్మ చేస్తే, ఇంద్రియాలు అనుకునేది మనసే కదా, మనసు యొక్క ఆదేశాల మేరకే ఇంద్రియాలు పనిచేస్తాయి. మరి ఆ మనస్సు ఏ రకంగా ఉండి ఏ రకమైనటువంటి కర్మలు చేస్తే, అర్థమైందా, బంధించదు. ఇప్పుడు అన్నాడు కదా, ఇంద్రియాలు విషయాల పట్ల ప్రవర్తించినా కూడా ఏం ప్రమాదం లేదు రామా అన్నాడు కదా. ఎటువంటి మనసు అంటే రాగం ఉండకూడదు ఆ మనసులో. అంటే ఇష్ట వస్తువుల పట్ల మనసు చేసే ప్రయాణమే రాగం. ఏదైనా మన ఇష్టమైన దాని మీద పదే పదే దాని గురించి మన ఇష్టమైన వాళ్ళ పట్ల ఆ మక్కువను చూపడము, ఆ మనసు ప్రయాణించడమే రాగం అంటారు. రాగం ఉండకూడదంట మనసులో, రాగం నశించాలి. సంఘం, దాంతో తాదాత్మ్యం, దాన్ని బంధించబడ్డం, దాని యొక్క ఆ వస్తువు పట్ల, విషయం పట్ల, మనుషుల పట్ల సంఘం లేకుండా ఉండడం. ఇంకా కేవలం వర్తమానంలోనే ఉండడం. ఇది నిజమైన వర్తమానంలో ఉండడం అనేది, వర్తమానం భగవత్ స్వరూపము. అటు భవిష్యత్తు కానీ ఇటు గతం కానీ రెండు కూడాను. ఇప్పుడు మనసు జ్ఞానం అనేది అలాగే స్టాండ్ స్టిల్గా ఉంటే, ఆ జ్ఞానంలో కన్నా ఒక చలనం జరిగిందనుకో, అటు ఇది భవిష్యత్తు వైపున బాధ్ది, ఇటు గతం వైపున బాధ్ది. మనసు ఎప్పుడు కూడా దుర్మార్గం అంటాం, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనసు ఎప్పుడు ఏమీ ఆలోచించకుండా ఉండదు, ఆలోచించడమే దీని పని. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. దీని దౌర్భాగ్య స్థితి ఇది. నిరంతరం ఆలోచనలే. ఆ ఆలోచనలు బాగా మనం గమనించుకుంటే తెలుస్తుంది ఈ విషయం. ఆ ఆలోచనలు రెండు రకాలు. ఒకటేమంటుంది భవిష్యత్తుని గురించి అయినా, మరొకటేమో గతం గురించి అయినా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనసు కనుక ఇటు భవిష్యత్తు వైపైనా కదులుతుంది, గతం వైపైనా కదులుతుంది. అలా కదలకుండా అలాగే వర్తమానంలో ఉన్నట్లయితే అది పరమాత్మ స్వరూపం. అది ఆ జ్ఞానంలో ఉండడం, కదలిక లేని, స్పందం లేనటువంటి, ఆ చలనం లేనటువంటి, ఆ తొణుకు లేనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపం అన్నమాట. అలాగా ఉండడం, వర్తమాన విషయంలోనే ఉండడం ఉండి, ఇంకా వర్తమానంలోనే ఉంటూ ఏముంది? రాగం లేకుండా ఉండడం, సంగం లేకుండా ఉండడం, వర్తమాన విషయంలోనే ప్రవర్తిస్తూ ఉండడం, కర్తృత్వాభిమానం లేకుండా ఉన్నట్లయితే, నేను చేస్తున్నాను అనే అహంకారం. కర్తృత్వం, భోక్తృత్వం ఈ రెండే కదా జీవ లక్షణాలు. అహం అంటే కర్తృత్వ భోక్తృత్వాలు. లిమిటెడ్ అహం అన్నమాట. లిమిటెడ్ అహము ఏది? నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, అదే జీవభావం. లిమిటెడ్ అహమే జీవభావం. ఆ కర్తృత్వాభిమానం లేకుండా, సంగం లేకుండా, అదేవిధంగా రాగం లేకుండా ఉన్నటువంటి మనస్సుతో ఏ కర్మ చేసినా అటువంటి మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రయాణించి ఆ బయట ఉన్నటువంటి పదార్థాలతో కలిసినా కూడా నీకు నష్టం లేదు అంటున్నాడు. అటువంటి మనసుతో ఏం చేసినా అది చేయనట్లే రామా అంటున్నాడు. చెప్తూ ఇంకా వివరిస్తున్నాడు.
అయ్యా ఈ విషయాలు ఉన్నాయి చూశారు, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇవి మొట్టమొదటిసారి మనకి ప్రాప్తించినప్పుడు, మొట్టసారి మనకి అనుభవానికి వచ్చినప్పుడు ఏమవుతాయంటే మహా సంతోషం ఇస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైనటువంటి జిలేబీని మొట్టమొదటిసారి నేను తిన్నాను అనుకో, మహా ఆనందంగా సంతోషం కలిగిస్తుంది. తర్వాత ఒక క్షణం గడిచే కొద్దీ ఆ సంతోషం ఏమవుతుంది, మెల్లగా తగ్గిపోతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ జిలేబీ, మొదటి జిలేబీ ఉన్న రుచి రెండవ జిలేబీ ఉండదు, రెండవ జిలేబీ ఉన్న రుచి 10వ జిలేబీ ఉండదు, 11వ జిలేబీకి వాంతి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం కోరిన వస్తువు లభించిన వెంటనే లభించిందనుకో, ఆ క్షణంలో మనకి బాగా ఆనందం కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. అబ్బా నాకంటే అసలు ఎంత అదృష్టవంతుడు ఎవడూ లేని ఆనందంతో పొంగిపోతాం అనమాట. కోరిన వస్తువు లభించిన క్షణంలో ఆనందం బాగా కలుగుతుంది. ఆ కోరిన వస్తువు లభించిన క్షణంలో కలిగే ఆనందం మెల్లగా ఆనందం డిక్రీస్ అయిపోతూ ఉంటుంది. అంచేత అటువంటి సుఖం పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు ఎట్లాంటి వాడు తెలుసా రామా? నా దృష్టిలో బాలుడు లాంటి వాడు, చిన్న పిల్లవాడి లాంటి వాడు అంట, పరిణతి చెందని వాడు, మెచ్యూరిటీ లేనివాడు అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. కాబట్టి రామా, కోరుకున్న వస్తువులు లభించినప్పుడు సంతృష్టి కలుగుతుంది. ఆ సంతోషానికి సంతృష్టి కారణం ఏంటంటే కేవలం నీ మనసులో ఉన్నటువంటి వాంఛే, డిజైర్, కోరికే. అయితే ఆ సంతోషం ఎంతవరకు ఉంటుంది అంటావా? ఆ సంతోషం ఎంతవరకు ఉంటుందంటే దానికి సంతోషానికి సంబంధించినటువంటి దుఃఖం కలగనంత వరకే ఉంటుంది. ఇప్పుడు ఆ జిలేబీ ఇచ్చేటువంటి సంతోషం, ఆ ఎక్సెసివ్ జిలేబీలు తిన్నాక వెగటి పుట్టి వామిటింగ్, పొట్ట నిండా నిండిపోయి వామిటింగ్ వచ్చేంత వరకు, అంతవరకు ఉంటుంది ఆ సంతోషం. అప్పుడు మళ్ళీ ఆ వామిటింగ్ వచ్చే స్థితిలో ఛీ అనిపిస్తుంది ఆ జిలేబీ మీద. కాబట్టి ఏం చేస్తావో తెలుసా? వాంఛను వీడు. రాముల వారికి కాదు, మనకి వాంఛలు వీడవయ్యా. అర్థమైందా? కాబట్టి ఆ వాంఛ వలనే సంతోషం కలుగుతుంది నీకు. ఆ లభించిన పదార్థం, ఆ వాంఛ వల్ల కోరుకున్న వస్తువు నీకు లభించినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. కాబట్టి వాంఛల్ని వదిలిపెట్టేవయ్యా అంటూ ఒక ఉపదేశం చెప్తున్నారు. అయ్యా నువ్వు ఒకవేళ ఈ బ్రహ్మపదాన్ని పొందావనుకో, బ్రహ్మపదాన్ని నేను చెప్పాను యోగవాసిష్టంలో మనము ఈ యొక్క శ్లోకానికి లింకులు అక్కడక్కడ దెబ్బతింటుంటాయని చెప్తున్నాను, అది మనలో పెట్టుకోవాలి అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? ఒకవేళ కనుక నీ బ్రహ్మపదాన్ని కనుక పొందగలిగితే, మళ్ళీ ఒక్కసారి కానీ బ్రహ్మ పదాన్ని నువ్వు పొందగలిగితే, ఆ బ్రహ్మాకార వృత్తిని నీవు బాగా ఇంబైట్ చేసుకోగలిగితే, మళ్ళా అహంభావ రూపమైనటువంటి బురదలో మునిగిపోవద్దు రామా. ఒక్కొక్కసారి ఎంత ఉన్నతికి వెళ్ళినా మళ్ళీ పడిపోతూ ఉంటారనమాట. ఎంత బట్టి గొప్పవాళ్ళైనా, సాధకులైనా, మహాత్ములు కూడాను, అది బాగా ఉన్నతికి పొందిన వాళ్ళు కూడాను ఒక్కోసారి జారి పడుతుంటారు. అలాంటి ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. చెప్తున్నారు, నువ్వు ప్రస్తుతం ఆత్మజ్ఞానం అనేటువంటి పర్వతం మీద విశ్రాంతి పొందుతున్నావు. పెద్ద ఎవరెస్ట్ శిఖరం లాంటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు ఎక్కావయ్యా. మళ్ళీ అంత శిఖరాన్ని అధిరోహించిన నీవు మళ్ళీ అహంభావానికి ఎప్పుడు కూడా గురి కాకూడదు. తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు గురువుగా శిష్యునికి ఆ యొక్క హెచ్చరిక చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. జాగ్రత్త, మళ్ళీ నీ అహం రూపమైనటువంటి, అహంభావ రూపమైనటువంటి నీకు ఆ అధోగతికి మళ్ళీ నేను దిగదారుస్తుందేమో. నువ్వు ఒక్కసారి ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినాక అక్కడ అధిరోహించున్నావు, అక్కడే నీవు స్థిరంగా ఉండాలి అంటున్నాడు. అర్థమైందా? అంటూ అనంతమైనటువంటి ఈ ఆ బ్రహ్మ దృష్టి గనక కలిగిన తరువాత జ్ఞానం అనేటువంటి మేరు శిఖరంపై నువ్వు ఉన్నావు ఇప్పుడు. అటువంటి వానికి మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ యొక్క దీంట్లో, ఈ గర్భం అనేటువంటి గర్తంలో అంటాడు, మళ్ళీ తిరిగి జన్మం సంసారంలో అహంభావంతో పడిపోవడం, పడిపోవడం ఎందుకయ్యా? కాబట్టి నీ స్వభావం సమత్వమైంది, సమంగా ఉంది. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా నేను పూర్ణుడనయ్యానని.
అది సత్యత్వమయమైంది. నీ వికల్పాలన్నీ కూడా క్షీణించాయి. నాకు అర్థమవుతుంది. ఒక గురువుగా నేను నిన్ను అసెస్ చేస్తున్నాను రామా. నేను అనుకుంటున్నాను వికల్పాలన్నీ పోయాయి. నీవు చూపేటువంటి నిర్మలమైనటువంటి సమత్వాన్ని బట్టి, నీ యొక్క ప్రవర్తనలో కలిగినటువంటి ఆ సమభావాన్ని బట్టి, బ్యాలెన్స్డ్ స్థితిని బట్టి నీవు ఆత్మలో నెలకొన్నావని, ఆత్మస్థితిలోను ఉన్నావని నాకు చక్కగా తెలుస్తోంది. కాబట్టి అసంగ భావనతో జీవించేటువంటి నీకు ఆశ అనేది లేకుండా నిరాశత్వాన్ని పొందువుగాక, భావన అభావాన్ని పొందుగాక, భావం అభావం అవుగాక, ఆశ నిరాశత్వాన్ని పొందుగాక, మనసు అమనస్తత్వం అగుగాక. అట్లా జరిగినప్పుడు వేలాది నష్టాలు వికల్పాలు ఏమొచ్చినా సరే నీకు ఆకాశంలాగాను నిర్వికారంగానే ఉంటావయ్యా రామా అంటూ వశిష్ఠ మహర్షి ఉపదేశిస్తూ ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణార్పణమస్తు.